నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ సిరి మరికొద్ది సేపట్లో జగన్ పైన వైఎస్ సునీత ఇంకా వాళ్ళ తల్లిగారైన సౌభాగ్యమ్మ గారు బాంబు పేల్చనున్నారా సో ఈ అంశాన్ని ఇంకా మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మరికొద్ది సేపట్లో వైఎస్ సునీత ఇంకా సౌభాగ్యమ్మ గారు జగన్ పైన ఒక బాంబు పేల్చిపోతున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అసలు ఇంటికి ఆ బాంబు ఏంటి, అసలు దీన్ని ఎలా చూడాలి మనం? నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆయన వర్ధంతి 15వ తేదీ అన్నారు. 15వ తేదీకే ఒక బాంబు పేల్చాలని డిసైడ్ అయినట్టుగా అనుకుంటున్నారు. అంటే ఆ రోజు నాన్నగారిది ఆత్మకు శాంతి చేకూరేలాగా ప్రత్యర్థుల మీద పగ తీర్చుకునేలాగా ఏదో ప్లాన్ చేయాలి అన్నట్టుగా అనుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆవిడ ఖచ్చితంగా సునీత గారు కానీ సౌభాగ్యమ్మ గారు కానీ ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడం ఖాయం, పోటీ చేయడం ఖాయం అనే వార్త అయితే ఉంది. అయితే ఏ పార్టీ తరపున రిప్రజెంటేటివ్గా ఉండబోతున్నారు, ఏ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలన్నా, వైసీపీ ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉందో దానికి, అంటే సునీత గారు మన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చాలా వరకు చెప్పారు. ఏమని చెప్పారంటే అన్నగా అతను చర్యలు తీసుకోలేదు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు కనీసం న్యాయం జరగలేదు, ఇంతవరకు ఎవరు చంపారు అని కూడా లేదు, ఒక క్లారిటీ లేదు. పైగా చంద్రబాబు గారు ప్రభుత్వంలో చంపారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అతను ఎన్నికలకు వెళ్ళే ముందు ఒక 8 నెలల ముందు చనిపోయారు. సరే, అప్పుడు అలా జరిగింది. తర్వాత ప్రభుత్వం 5 ఏళ్ళు వీలే వచ్చింది కదా, ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు దీని మీద ఇంత నాంచుడు ధోరణి అని చెప్పి ఆవిడ మన ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో కూడా ఆవిడ అలాగే చెప్పారు. చెప్తూ ఖచ్చితంగా న్యాయం జరగలేదు కాబట్టే వైసీపీకి ఓటు వేయొద్దు అని చెప్పారు. సో అంటే ఖచ్చితంగా వైసీపీకి అగైనెస్ట్గా పోటీ చేయబోతున్నారని ఒక హింట్ ఇచ్చినట్టు. అయితే ఇప్పుడు ఆ సునీత గారు కానీ సౌభాగ్యమ్మ గారు కానీ ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారు, అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారా, లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారా అనేది ఒకటి. రెండోది టీడీపీలోకే వస్తారు అని కూడా కొన్ని బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీని చెక్ పెట్టడానికి టీడీపీ గాలి బాగా వీస్తున్న నేపథ్యంలో, టీడీపీ మేనియా హవా ఎక్కువగా నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కాబట్టి ఏదైతే ప్రత్యర్థుల మీద ఎవరినైతే అనుమానిస్తుందో, ఆవిడ తండ్రిని చంపేశారని సునీత గారు ఎవరినైతే అనుమానిస్తున్నారో, లేదా భర్తను కోల్పోయారు కాబట్టి సౌభాగ్యమ్మ గారు ఎవరినైతే అనుమానిస్తున్నారో వాళ్ళ మీద పైచేయి సాధించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వంలో ఉండడం అంటే ఏమవుద్ది, ఖచ్చితంగా టీడీపీలో ఉంటేనే నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళతో వస్తుంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నట్టు. ఒకవేళ బీజేపీలో ఉన్న లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు, లేదా టీడీపీలో ఉన్న లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు, టీడీపీ ఎలాగూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి సెంట్రల్లో కూడా వాళ్ళకు ఒక అధికారము పవర్లో ఉంటే, వాళ్ళు ఎవరినైతే అనుమానిస్తున్నారో, ఎవరి ప్రత్యర్థుల మీద అయితే కసి తీర్చుకోవాలనుకుంటున్నారో, లేదా తండ్రిని భర్తను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకునేలాగా అనుకుంటున్నారో, అది ఫుల్ఫిల్ అవ్వాలంటే ప్రభుత్వంలో ఉంటేనే అవుతుంది కదా. సో దీంట్లో భాగంగానే టీడీపీలోకి వెళ్తారని కూడా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలనుకుంటే వైసీపీకి. మరోవైపు వైఎస్ షర్మిల గారు పీసీసీ చీఫ్గా ఉన్న నేపథ్యంలో సునీత గారిని, సౌభాగ్యమ్మ గారిని, అలాగే కొంతమంది కాంగ్రెస్ నాయకులను కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల గారు. అలా కాకుండా ఆవిడ సునీత గారు కానీ సౌభాగ్యమ్మ గారు కానీ కాంగ్రెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు మాజీ మంత్రి కాంగ్రెస్లో, చనిపోయే వరకు కూడా ఆయన కాంగ్రెస్ లీడర్గానే ఉన్నారు కదా. సో కేవలం కడప నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం గురించి కానీ, లేదా కడపలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఈయన హత్య గావించబడ్డారనేది ఒక వార్త అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా అతనికి ఎవరైతే చంపించారో వాళ్ళ మీద పైచేయి సాధించాలంటే వాళ్ళ మీద గెలుపు అనేది ఖాయంగా ఉండాలి, మొదటిది. రెండోది, గెలుపు ఒక్కటి వచ్చితే సరిపోదు కదా, అధికారంలో కూడా రావాలి. గెలుపు కావాలంటే మేబీ సానుభూతితో గెలవాలనుకున్నా కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా గెలవచ్చేమో. అరే మన వివేకానంద రెడ్డి గారి స్వయాన రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు, వివేకానంద రెడ్డి గారి భార్యగా ఆవిడ పోటీ చేస్తుంది, ఆవిడ గెలిపిద్దామనో, లేదా కూతురు పోటీ చేస్తే కూతురు గెలిపిద్దామని అనుకోవచ్చు. కానీ ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్ళారు అనుకుందాం కాసేపు, సెంట్రల్లో కాంగ్రెస్ రాలేదు అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్, అప్పుడు ఏమవుతుంది,
ఒకవేళ గెలిచిన లోక్సభ స్థానంలో ఉన్నా, లోక్సభ ఎంపీగా ఉన్నా అధికారం లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకుని చేయలేకపోవచ్చు కదా. మహా అయితే మళ్ళీ అధికారంలో ఎవరంటే వాళ్ళకి లేఖ రాస్తారు, సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేదంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ సీరియస్గా చేయండి అని చెప్పడానికి ఉంటుంది తప్ప గట్టిగా పట్టు బిగించడానికి ఉండదు. సో ఇలాంటి సందర్భంలో మేబీ సౌభాగ్యమ్మ గారు, సునీత గారు వివేకానంద రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ 15 ఆ తేదీని పురస్కరించుకొని ఖచ్చితంగా ఆయన వర్ధంతి కార్యక్రమాలన్నీ అయిపోయిన తరువాత ప్రెస్ మీట్ పెట్టి బాంబు పేలుస్తారు అని వార్తలు కూడా వస్తున్నాయి. బాంబు పేల్చడం అంటే ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తే వైసీపీ మీదకి పెద్దగా అది సేమ్ టపాకే అది. బట్ టీడీపీలోకి వస్తేనే బాంబు పేల్చినట్టు. ఎందుకంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ ఫ్యామిలీ టీడీపీ కలవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు కదా. ఎప్పటికీ నన్ను అడిగితే ఒక విధంగా చిరకాల ప్రత్యర్థులు వాళ్ళే ఆ రెండు కుటుంబాలు కానీ, రెండు పార్టీలు కానీ. సో అలాంటి నేపథ్యంలో వైసీపీని అదే కాంగ్రెస్లో చేరారనుకోండి సునీత గారు కానీ, సౌభాగ్యమ్మ గారు కానీ, పెద్దగా విశేషం కాదు. నాకు తెలిసి టీడీపీలో చేరితేనే బాంబు పేల్చినట్టుగా. కానీ ఇక్కడ కడప అనేది మనకి వైసీపీకి కంచుకోట కదా సార్, అక్కడ మరి గెలిచే అవకాశం ఉందంటారా? అది చెప్పలేము. ఇప్పుడు కడప లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు అనుకుందాం కాసేపు, ఎవరు? సౌభాగ్యమ్మ గారు. మరోవైపు కడప లోక్సభ నియోజకవర్గంలో ఉండే 2 బద్వేలు, ఒకటి జమ్మలమడుగు, ఈ 2 స్థానాలకు సంబంధించి టీడీపీ బీజేపీకి కేటాయించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ కానీ అక్కడ పోటీ చేస్తే వైసీపీ వాళ్ళ యొక్క ఆగడాలను చెక్ పెట్టడానికే టీడీపీ బీజేపీకి 6 స్థానాలు ఇచ్చిందని కూడా వార్తలు వింటున్నాం కదా. సో అలాంటప్పుడు ఒక 6-7 నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాలు బీజేపీ పోటీ చేసిందంటే మొత్తం మీద బీజేపీ ఎక్కడికక్కడ చెక్ పెట్టడానికే చూస్తుంది. అంటే మేబీ ఓటుకు నోటుకు డబ్బులు పంచడం కానీ, లేదంటే లోకల్గా ఉండే ఇన్ఫ్లుయెన్స్ చూపించడానికి కానీ, ఏదైనా కానీ. సో అలాంటప్పుడు వైసీపీ నుంచి ఒక స్ట్రాంగ్ అభ్యర్థి ఉన్నారు. అదే ఇప్పుడు ఆయన పేరేంటి, అవినాష్ గారు పోటీ చేస్తున్నారు అనుకుందాం. అదే కడప నుంచి బీజేపీ తరపున ఎవరో, టీడీపీ తరపున ఎవరు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ తరపున ఇప్పుడు పోటీ చేస్తుంది అనుకుందాం. అప్పుడు వైసీపీకి కానీ, ఇటువైపు కాంగ్రెస్కి తరపున పోటీ చేసిన సౌభాగ్యమ్మ గారు కానీ రెండిట్లో పోటీ వచ్చి 3వ వ్యక్తి టీడీపీకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు క్రాస్ ఓటింగ్ అయిపోతాయి. మన కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారు గెలిచినట్టు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరు ఉన్నప్పుడు ఆయన గెలిచాడు చూసారా. అలాగా జరగచ్చు, అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్, అలా జరగచ్చు అంటున్నాను. అలా జరిగే కన్నా ఆవిడ ఖచ్చితంగా గెలుపు కావాలి, పైగా అధికారం కూడా కావాలి అనుకున్నారు అనుకోండి, టీడీపీలోకి వెళ్తే 2 జరుగుతాయిగా. అంటే న్యాయం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎస్, ఇక్కడ ఇప్పుడు అల్టిమేట్గా వాళ్ళిద్దరికీ కావాల్సింది న్యాయమే. అంటే పదవి కన్నా న్యాయం ముఖ్యం వాళ్ళకి. ఆ న్యాయం కోసమే పదవి కోరుకుంటున్నారు, ఆ న్యాయం కోసమే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు కదా. సో టీడీపీలోకి వస్తేనే బాంబు పేల్చినట్టు. మీరు అడిగిన క్వశ్చన్, మామూలుగా కాంగ్రెస్లోకి వెళ్తే పెద్ద ఏముంది, పెదనాన్న కూతురు షర్మిల గారు పీసీసీ చీఫ్, పెదనాన్న కూతురు కాబట్టి ఆ ర్యాపో ఉంటుంది. సరే, కాంగ్రెస్ తరపున ఎలాగో వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండేవారు, మాజీ మంత్రి కాబట్టి, సరే అదే కాంగ్రెస్లోకి వెళ్ళారంటే పెద్ద ఆశ్చర్యం లేదు. బట్ టీడీపీలోకి వస్తేనే బాంబు పేల్చినట్టు, టీడీపీలోకి వస్తేనే న్యాయం కూడా జరుగుతుంది రైట్ సార్ కదా. సో అదే బాంబు పేల్చడం నేను అనుకుంటున్నాను.